ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాబాగారి ఆశీస్సులు మీకు ఇప్పుడు ఉంటాయండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి బాబాగారు మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. ఈరోజు మన బాబాగారి సందేశంలో అయితే ఒక పరమార్థం దాగి ఉందండి. ఈరోజు బాబా మనందరి కోసం ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఈరోజు నీకు మరీ చెబుతున్నాను. నీకోసం తీసుకువచ్చిన ఈ శుభవార్తను తనివి తీరా ఆనందంగా విను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈ సందేశానికి ఉన్న పరమార్థం ఏమిటి? మన బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశం మన ముందుకు తీసుకువచ్చారు? తప్పకుండా అయితే తెలుసుకుందామండి. మీరైతే బాబాగారి మీద నమ్మకంతో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా మనసు పెట్టి వినండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు బంగారు తల్లి, నీకోసమే మరీ చెబుతున్నటువంటి దివ్య సందేశం. నీపై వాత్సల్యంతో, ప్రేమతోటి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం నీకు దక్కబోతుంది తల్లి. ఈరోజు నువ్వు వినబోయేటటువంటి శుభవార్త, ఈ శుభ సమయం సామాన్యమైనదైతే కానే కాదు తల్లి. అసలు చెప్పాలి అంటే ఈ వీడియో, ఈ సందేశం అనేది నీ ముందుకు రావటం అంటే యాదృచ్ఛికంగా జరగలేదు. ఇదంతా కూడా నీ జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని పరిణామాలు అనేవి నీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనేది నీ కళ్ళకు కట్టినట్లుగా ఈ సందేశం ద్వారా నీకు వినిపిస్తాను. కాబట్టే నీకు మరీ చెబుతున్నానమ్మా, ఈరోజు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని, అలాగే మధ్యలో విడిచిపెట్టవద్దు. నీకు జీవితాంతం గుర్తుండేటటువంటి కొన్ని విషయాలను ఈరోజు నేను చెప్పబోతున్నాను. కాబట్టి తల్లి, నువ్వు ప్రధానంగా గమనించాలి. ఈ నెలలో నీకు అత్యంత అద్భుతమైనటువంటి శుభయోగాలు, శుభవార్తలు వినే అదృష్టం రాసిపెట్టి ఉంది. ఎందుకంటే తల్లి, ఒక విషయాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి. నువ్వు అజాగ్రత్తగా ఉంటే కొన్ని అనర్థాలు కూడా నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నీ జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించేటటువంటి ఒక చిన్న ప్రయత్నాన్ని నువ్వు తప్పకుండా ప్రోత్సహించు. నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దేవుడు నిన్ను అన్యాయం చేయటం లేదు తల్లి. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక పెద్ద మార్పు అనేది నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను. ఇది నిన్ను మానసికంగా కొంచెం ఇబ్బంది కలిగేలా, అలాగే ప్రశాంతతకి గురయ్యేలా ఎన్నో రకాల రహస్యాలు ఈరోజు నీతో నేను పంచుకోబోతున్నాను. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు నీ వెనుక గోతులు తీశారు. నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారు అనేక రకాలుగా నిన్ను వెన్నుపోటు పొడిచారు. నీ చుట్టూ ఉంటూనే నీ వినాశనాన్నే కోరుకున్నారు. మరి నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని పదే నన్ను అడుగుతూ వచ్చావు. వార్వలేనటువంటి కొంతమంది వ్యక్తుల దృష్టి నీపై పడింది. వారి అసూయ వలన నీ సంతోషాలు ఆవిరైపోతున్నాయి. నీ ఇంట్లోనే ఉంటూ నీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇక అత్యంత శుభప్రదమైన మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయమ్మా. అలాగే నీ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోయి నీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుస్తాను. అలాగే నీ జీవిత పరిధిలోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆ పనులన్నీ కూడా పరుగులు పెట్టించడానికి ఆ వ్యక్తి నీతో సావాసం ఏర్పరచుకుంటారు.
నీ వ్యాపారం ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడుతుంది. వెలవెలబోతున్నటువంటి నీ కుటుంబంలో తిరిగి చిరునవ్వుల పండగ సందడి మళ్ళీ మొదలవుతాయి తల్లి. అసలు నీ జీవిత పరమార్థం ఏమిటో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరు వ్యక్తిత్వం అనేది, దైవిక శక్తి అనేది ఎంతట మహిమ గలదో నీకు చూపిస్తుంది. నీ దరిదాపుల్లో చాలా రకాల శుభవార్తలు దాగి ఉన్నాయి. నీ అదృష్టం వలన నువ్వు నిద్రపోతున్నా కూడా నీ తలరాత మేల్కునేలా ఉంటుంది. నీ నుదిటి రాత పూర్తిగా మార్చబోతున్నాను. మరి అంతటి అదృష్టాన్ని మోసుకువస్తున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి? ఈరోజు నేను నీకు మరింత వివరంగా చెప్పబోతున్నానమ్మా. నీ సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తరువాత ఆకాశంలో కొంతమంది దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది నీకు కలగబోతుంది. ఇది నీ విధిని తిరగరాసేటటువంటి శక్తిని కలిగి నీ ప్రయాణంలో ఇబ్బందులన్నిటినీ కూడా దూరం చేయబోతుంది. అయితే నేను చెప్పే మార్గంలో నువ్వు తప్పకుండా నడవాలి. అలా నడిస్తే నీ జీవితంలో తప్పకుండా నేను బంగారమైనటువంటి క్షణాలను తీసుకువస్తానమ్మా. నా చేయి గట్టిగా పట్టుకున్నాను అని ఒక్కసారి మనసులో సాయినామ స్మరణ చేసుకుని మరీ చెప్పు. ఈరోజు నేను చెప్పేటటువంటి మాటలను వింటే నీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది తల్లి. అందుకే చివరి వరకు ఏకాగ్రతతో వినమని చెప్పాను. ఈ విలువైనటువంటి సమాచారాన్ని ఎక్కడా కూడా నువ్వు వృధా చేసుకోవద్దు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ సాయినాథుడి కృపా కటాక్షాలు తప్పకుండా నీపై ఉంటాయి. మనస్ఫూర్తిగా ఒక్కసారి నీ భక్తిని మనసారా చాటుకు. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయమ్మా. ఒక గొప్ప శుభవార్త ఈరోజు నిన్ను తాకబోతుంది. నీ కష్టాలన్నీ కూడా హరించేసేలా అటువంటి శుభవార్త ఉండబోతుంది. అలాగే నువ్వు అప్రమత్తంగా కూడా ఉండాలి తల్లి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నటువంటి మోసగాళ్ళు నిన్ను ఎన్నో రకాలుగా నీతో తీపి మాటలు మాట్లాడుతూ నిన్ను లోబరుచుకోవాలి అని చూస్తున్నారు. లోకరీతి ఇలాగే ఉంటుంది. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేలా ఉంటామో వారే తిరిగి మోసం చేయడానికి వెనకాడరు. నిన్ను వాడుకుని నీ కష్టార్జితాన్ని దోచుకోవాలి అని చాలామంది చూస్తున్నారు. కానీ చివరికి నీకు మిగిలేది మానసిక వేదన అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవటం అనేది నీకు చాలా ముఖ్యం తల్లి. ఒక విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి. ఎవరైతే నీ మీద ఎక్కువగా కోపడుతున్నారో, నిన్ను తప్పుదారి పట్టించకుండా నువ్వు చేస్తుంది తప్పు అని నిలదీస్తున్నారో వారు నీకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ స్వార్థపూరితమైనటువంటి ఈ కలియుగం ఎలా మారిపోయింది అంటే ఎవరు ఎక్కడ ఎక్కువగా బాగుపడితే చూసి ఓర్చుకోలేనంత ఇదిగా మారిపోయింది. కాబట్టి నీ మంచి కోరేవారు చాలా అరుదుగా ఉంటారు. వారిని నువ్వు చేజార్చుకోకూడదు. అటువంటి వ్యక్తులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారిని నువ్వు ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇక నువ్వు రాత్రుళ్ళు నువ్వు నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నటువంటి ఆ సమస్యలకు ముగింపు పలుకుతాను తల్లి. గత కొన్నేళ్లుగా ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటే నీ దగ్గరికి సంపాదన వస్తుంది, కానీ అది వచ్చినట్లుగా వచ్చి నేలల్లా కరిగిపోతుంది. డబ్బైతే అలా నీ దగ్గరికి చకచకా వస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వేగంగా మాయమైపోతుంది. అసలు నీ దగ్గర రూపాయి ఎందుకు నిలబడటం లేదు? అసలు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నీకు ఎందుకు కలగటం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో లేదు, నీలోనే ఉంది తల్లి. నీకు తెలియకుండా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నావు. దాని వలన ధనానికి అధిపతి అయిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి నీ పనులు ఆగ్రహించేలా ఉంటాయి కదమ్మా. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకో. నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు ఎంతో గొప్పవాడు, కాదనటం లేదు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు అధిపతిగా ఉంటారు. ధనానికి అధిపతులు కుబేరుడు, మహాలక్ష్మీదేవి. మరి నువ్వైతే తప్పకుండా ధనానికి సంబంధించిన వ్యవహారాలలో లక్ష్మీదేవి ఆరాధన నువ్వు తప్పకుండా చేసుకో. అమ్మవారి అనుగ్రహం నువ్వు పొందాలి అంటే కనకదార స్తోత్రం పారాయణం చెయ్యి, లేదా అమ్మవారికి కుంకుమార్చన చెయ్యి. అమ్మవారికి ఆవునేతితోటి శుక్రవారం రోజున విశేషమైన పూజలు చెయ్యి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అష్టోత్తరాలను జపించు తల్లి. కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నీ నోటితోటి నా దగ్గర ఏమీ లేదు,
నా తలరాత ఇంతే, భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను ఈ కష్టాల్లో ఉంచుతున్నాడు అనే అపశకునం మాటలు మాత్రం అనుకోవద్దు. ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరుల దగ్గర నీ గురించి చెప్పుకుని ఏడవటం, నీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవటం ఇది చాలా పొరపాటు తల్లి. ఏ ఇంట్లో అయితే లేనిదోని కోసం దుఃఖిస్తూ ఉంటారో, దాని గురించి చర్చించుకుంటూ ఉంటారో ఆ ఇంటికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి గుమ్మం తొక్కదు. కాబట్టి నీ జేబులు ఖాళీగా ఉన్నా సరే ఎవరైనా అడిగితే ఆ భగవంతుడి దయ వలన అంతా బాగానే ఉంది అని ధైర్యంగా చెప్పుకో. నీ చుట్టూ ఉన్నటువంటి దైవిక శక్తులు ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూ ఉంటాయి. ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని ఏడిస్తే ఆ దైవిక శక్తులు నీ దగ్గర తదాస్తు అని వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతావు. అంటే నీ దగ్గరికి డబ్బు వస్తున్నా కూడా అది నీ నుండి నీకు తెలియకుండానే దూరమైపోతుంది. అందుకే ఉన్న దానిలోనే సంతృప్తిగా ఉండటం అలవర్చుకోవాలి. నీ మనసులో ఉన్నదానిని చూసి ప్రశాంతత పొందాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి అమ్మ నీ వైపు పరుగులు తీసుకుంటూ వస్తుంది. చూడు తల్లి, సుఖ సంతోషాలు, సంపద ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. కానీ మన దగ్గరికి ఏదైనా వెతుక్కుంటూ వచ్చిన దానిని చూసి మనం ఎప్పుడూ కూడా పొంగిపోకూడదు. అలాగే గర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉండకూడదు. మన దగ్గరికి వచ్చిన దానితో తృప్తి పడాలి. వచ్చిన దాన్ని పొదుపు చేసుకునే అలవాటు చేసుకోవాలి. అప్పుడు నీ కోసం అద్భుతమైనటువంటి జీవితాన్ని మరెవరూ సృష్టించరు. నీకు నువ్వే సృష్టించుకున్నవాడివవుతావు. మరి ఈరోజు నువ్వు వినబోయేటటువంటి శుభవార్త గురించి తెలుసుకున్నట్లయితే ఆనందంతో ఎగిరి గంతులు వేయటం ఖాయం. నీ జీవితంలో ఎన్నాళ్లుగానో వేధిస్తున్నటువంటి ఒక వెలితి, ఒక ఒంటరితనం శాశ్వతంగా ఒక ముగింపు పలకబోతున్నాను. నీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి నీకు ఒక తోడు, నువ్వు అడిగినటువంటి ఒక తోడు నీడ నీ జీవితంలోకి రాబోతున్నారు. వారి రాకతోటి నువ్వు కోల్పోయినటువంటి చిరునవ్వు తిరిగి మళ్ళీ నీ మొహంపై వికసిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా కృంగిపోతూ ఉండేదానివి. విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉండేదానివి. కానీ ఇకపై ఆ దుర్బల పరిస్థితి నుండి బయటపడబోతున్నావమ్మా. ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగుపెట్టినటువంటి క్షణం నుండే నీలో తెలియనటువంటి ఉత్సాహం, తెలియనటువంటి ఆనందం, శక్తి ఇవన్నీ కూడా వస్తాయి. ఎన్నాళ్లుగానూ నువ్వు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ఇక పూర్తిగా వారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, వారు నేను జీవితంలో ఎప్పటికీ కూడా మాట్లాడుకునే పరిస్థితి రాదు అని ఆశలు విడిచిపెట్టినటువంటి ఒక బంధాన్ని తిరిగి మరలా వారిని నీ జీవితంలోకి పొందబోతున్నావు. అయితే తల్లి, ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని తప్పకుండా గమనించాలి. వారు నీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని నువ్వు తప్పకుండా గమనించి జరిగిపోయిన లోటుపాట్ల గురించి ఎత్తి మళ్ళీ వాటి ప్రస్తావన తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా, చాకచక్యంతో, ప్రేమ మాటలతో వారిని అద్భుతంగా వారిలో ఉన్నటువంటి ప్రేమని, గౌరవాన్ని నువ్వు పొంది వారికి కూడా తిరిగి అదే విధంగా అందివ్వు. అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు, మనకు మేలు చేసేవారిని మనం తృణీకరిస్తూ ఉంటాం. మనల్ని మోసం చేసేవారిని మాత్రం వారు వెనక వద్దు అన్నా సరే పరుగులు తీస్తూ ఉంటాము. నువ్వు చేసినటువంటి పొరపాటు కూడా అదే. గతంలో నిన్ను ఎక్కువగా ఇష్టపడి నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి బంధాన్ని దూరం చేసుకున్నావు. ఈసారి గుర్తించి ఆ బంధాన్ని నీ జీవితంలోకి స్వాగతించు. ఈసారి ఆ పొరపాటు ఎప్పటికీ కూడా చేయవద్దు తల్లి. ఇక వారు నీ ఇంటికి ఒక గొప్ప పెద్ద శుభ సంకేతం. ఇక వారు అడుగు పెడితే నీ దారిలో ఉన్నటువంటి ప్రతి ముళ్ళు కూడా పూలబాటగా మారబోతుంది. నీ జీవితం నిజమైనటువంటి స్వర్గలోకంగా మారిపోతుంది. చూడు తల్లి, ఇంతవరకు కూడా నీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అని వివరంగా చెప్పాను. అయితే నీ గుండె ఆగిపోయేటటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన కూడా నీకు ఎదురవ్వచ్చు. అయితే అది నీకు పెద్దగా ఇబ్బందికి కానీ ఎక్కువగా నీపై ప్రతికూల ప్రభావాన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే నా అనుగ్రహంతో నీపై ఏర్పడేటువంటి ప్రతికూల శక్తి కానీ ప్రభావాన్ని కానీ దానిని నీ నుండి పూర్తిగా దూరం చేస్తాను. ఇక నీ కుటుంబ సభ్యుల్లో నీకు ఎక్కువగా గౌరవ ప్రతిష్టలు రెట్టింపయ్యేలా చేయబోతున్నాను. నీ మీద ఏదైనా దెబ్బ పడితే
భరించగలుగుతావు. కానీ నా వాళ్ళు నా కళ్ళ ముందు ఇబ్బంది పడుతూ ఉంటే నేను ఎప్పటికీ కూడా చూడలేను బాబా. అది నాకు మరణంతో సమానం. నన్ను నా కుటుంబాన్ని క్షేమంతో చూడు తండ్రి. ఒకవేళ నన్ను చూడకపోయినా నా కుటుంబాన్ని మాత్రం ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నీదే బాబా అని నాతో చెబుతూ ఉంటావు. అయితే చూడు తల్లి, నాకు నువ్వు నీ కుటుంబం ఇద్దరూ కూడా ఒకటే. మీరు నా ఆత్మీయులు. మీరు ఏదైనా నా సమస్యతోటి ఇరుక్కుపోతే నేను చూస్తూ ఉండను. ఏదో ఒక రకంగా అవకాశాన్ని, అలాగే చేయూతను, సహాయాన్ని అందిస్తాను. నువ్వు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోవద్దు. చాలా జ్ఞానంతో ఆలోచించు. చిన్న చిన్న సమస్యల నుండి తప్పకుండా నిన్ను నువ్వు కాపాడుకునేటటువంటి జ్ఞానం నీకు ఉంది. ఇక నీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభవార్త. ఒక బంధం అంటే తిరిగి రానటువంటి బంధం గురించి ఆలోచిస్తూ ఉంటే తిరిగి మరలా ఆ బంధాన్ని నువ్వు పొందే అవకాశం ఉంది తల్లి. ఒకవేళ ఉద్యోగ అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని జారవిడుచుకున్నాను, ఇక నాకు ఆ ఛాన్స్ లేదు అని బాధపడే దాని గురించి నీకు తప్పకుండా తిరిగి అందులోనే విజయం, అవకాశం నీ దరికి చేరేలా చేస్తాను. ఇలా నువ్వు దేనికోసమైతే నన్ను అడిగావో దాని గురించి నీ పరిస్థితిని పూర్తిగా మార్చటానికి నీ ముందుకి నేను రాబోతున్నాను తల్లి. అయితే ఈసారి వచ్చేటటువంటి అవకాశాన్ని మాత్రం చిన్నదైనా పెద్దదైనా విడిచిపెట్టుకోవద్దు. అందిపుచ్చుకోవటానికి నువ్వు ప్రయత్నించు. ఇక నీ జీవితంలో ఏళ్ల తరబడి ఏదైతే నిరాశ, నిస్పృహతో వస్తూ ఉన్నావో ఆ నిరాశను దూరంగా నీ నుండి దూరం చేయబోతున్నాను. క్షణిక ఆవేశంలో నీ బంధాలను దూరం చేసుకున్నావు. ఎప్పటికైనా కోపంతో కాకుండా ప్రేమతోటి అందరినీ ఆదరించు. నీకు కూడా ఎంతో ప్రశాంతత వస్తుంది తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.